ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. చప్పట్లు కొడదాం. నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. అందరూ చప్పట్లు కొడదాం. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుక నేర్పావయ్యా. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుక నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నిన్నే నే కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఎన్ని ఇచ్చినా నిన్నే నే కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపచేసావయ్యా.
ధనమునిచ్చావయా, ఘనతనిచ్చావయా, శ్రద్ధ నిలిపావయా, పోషింపచేసావయా. ఇన్ని ఇచ్చిన నీకై నే ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చిన నీకై నే ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఇల్లునిచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఇల్లునిచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఇన్ని ఇచ్చిన నీకై నే కష్టించానా, సోమరినైపోయానా. ఇన్ని ఇచ్చిన నీకై నే కష్టించానా, సోమరినైపోయానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. పడదాం. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేస్తున్నాను నీకోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోస్తున్నాను నీకోసం నీవు నన్ను చూసావని. ఏం చేస్తున్నాను నీకోసం నీవు నన్ను చూసావని, ఏం మోస్తున్నాను నీకోసం నీవు నన్ను చూసావని. తీపిగా మార్చిన దేవా, చీకటిలో ఉన్న హలో చేదువంటి నా బ్రతుకును తీపిగా మార్చిన దేవా, చీకటిలో ఉన్న నన్ను వెలుగుకు నడిపిన ప్రభువా. స్తోత్రమయా స్తోత్రమయా యేసయ్యా నీకు స్తోత్రమయా. పాడదాం. స్తోత్రమయా స్తోత్రమయా యేసయ్యా నీకు స్తోత్రమయా. చేదు వంటి
నా బ్రతుకును దీపిగా మార్చిన దేవా. కలవరములో నేనుండగా, కలతలో నేనుండగా, ఆ కలవరములో నేనుండగా, కలతలో నేనుండగా, కన్నీరు తుడిచిన కరుణామయా, కన్నీరు తుడిచిన కరుణామయా, పన్నీరు తుడిచిన కృపామయా, పన్నీరు తుడిచిన కృపామయా, చేదు వంటి నా బ్రతుకును తీపిగా మార్చిన దేవా. చీకటిలో ఉన్న నన్ను వెలుగుకు నడిపిన ప్రభువా. అనేక ఆర్థిక ఇబ్బందులతో బలము విడిచిపోయినప్పుడు బలవంతునిగా చేసిన దేవా, ధనవంతునిగా మార్చావు. బలము నన్ను వీడిపోయేగా, ధనము నాకు దూరమవగా, బలము నన్ను వీడిపోయేగా, ధనము నాకు దూరమవగా, బలవంతునిగా చేసిన దేవా, బలవంతునిగా చేసిన దేవా, ధనవంతునిగా మార్చిన ప్రభువా, ధనవంతునిగా మార్చిన ప్రభువా. స్తోత్రమయా, స్తోత్రమయా యేసయ్యా, నీకు స్తోత్రమయా. చేదు వంటి నా బ్రతుకును తీపిగా మార్చిన దేవా, చేదు వంటి నా బ్రతుకును తీపిగా మార్చిన దేవా. జీవ గ్రంథములో మన పేరు లిఖించబడాలి. జీవ గ్రంథ మందు నా పేరు పరిశుద్ధుల విల్దులో పాలు.
జీవ గ్రంథమందు నా పేరు పరిశుద్ధుల విందులు పాలు శుభప్రదమైన నిరీక్షణను శుభప్రదమైన నిరీక్షణను నిత్య జీవము నాకిచ్చితివి నిత్య జీవము నాకిచ్చితివి స్తోత్రమయా స్తోత్రమయా యేసయ్యా నీకు స్తోత్రమయా చేదు వంటి నా బ్రతుకును తీపిగా మార్చిన దేవా చీకటిలో ఉన్న నన్ను వెలుగుకు నడిపిన ప్రభువా అందరూ పాడదాం చేదు వంటి నా బ్రతుకును తీపిగా మార్చిన దేవా చీకటిలో ఉన్న నన్ను వెలుగుకు నడిపిన ప్రభువా. మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. పాటలు విన్నాం, దేవుని స్తుతించి ఆరాధించాం. ఈ సాయంకాల సమయంలో మన హృదయాలు తెరిచి ఈ సబాతు దినమందు దేవుని స్తుతించడానికి మనం వచ్చాం. ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసి ఉన్నది. మన హృదయాలు తెరిచి ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. మీ పరిశుద్ధ పాదములకే స్తుతులు నాయన. చేదైన మా బ్రతుకులను తీపిగా మార్చి అనేకులకు దీవెనకరంగా మమ్మలను మార్చివేశారు. మా ప్రభువా, నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఒకసారి మేము వెనకకు తిరిగి ఆలోచిస్తే చూసుకుంటే మేము ఎప్పుడో మరణించవలసిన వారము. మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యమును గురించి వివరించునా అని భక్తుడైన దావీదు పలికినట్లుగా మా జీవితంలో నిన్ను స్తుతించుటకును నిన్ను ఘనపరచుటకును మమ్మను బ్రతికించారు. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో నూతనమైనటువంటి వెలుగులో మమ్మల్ని నింపి నడిపించుమని ఇప్పటివరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. దేవా, ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాము. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు. నీ మాటల్లో జీవం అన్నది ప్రభువా. నీ జీవం కలిగిన మాటలు వినగలిగిన చెవులు మాకు దయచేయండి. కేవలం మేము నీ సన్నిధికి వచ్చి వ్యర్థులంగా వెళ్ళిపోనివద్దు ప్రభువా. నీ మాటలు యందు ఆసక్తితో మమ్మల్ని నింపండి. నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. అపవాదికి స్థలముల అధికారము లేకుండా చేయండి. నీ దూతల సంచారం ఈ స్థలములో దయచేయండి. మీరే మీ మాటలతో మమ్మల్ని తృప్తిపరచమని, అవగాహనతో మేము గృహాలకు వెళ్ళటానికి మీరు మాకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను.
ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. తర్వాత కూడా చదవమా 24వ వచనం నుంచి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు తర్వాత చూద్దాం. అది ఈ చదవబడినటువంటి భాగము మనకు పరిచయమైనటువంటి భాగమే. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు క్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులైనటువంటి వారు యూదులకు భయపడి వారు కూడి ఉన్నటువంటి ఇంటిలో తలుపులు మూసుకొని కూర్చొని వాళ్ళు భయముతో ఉండగా యేసు వారి మధ్య వచ్చి నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పాను. ఇక్కడ ఆయన ఈ రాయబడినటువంటి మాటల్లో ఒక్కొక్క మాటను చూస్తే వాళ్ళకి ఎంత అధికారాన్ని ఇచ్చాడో ఇక్కడ మనకు తెలుస్తుంది. ముందు తను ఏం చేశాడంటే రుజువు చేసుకున్నాడు. ఏం చేశాడు? తాను ఎవరో అనేటువంటిది ఎలా రుజువు చేసుకున్నాడు? ఆయన తనే స్వయంగా వచ్చాడు. కానీ ఆయన రుజువు చేసుకున్న విధానము చూస్తే వాళ్ళతో మాటలతో మాట్లాడి నేను యేసునని చెప్పలా, నా శిష్యులారని పిలవలా. వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా మాట్లాడలా. ఆయన వెళ్ళిన విధానం ఎలా ఉందంటే, పరిచయం చేసుకున్న విధానం ఏంటంటే, మీకు సమాధానము కలుగునుగా. మొదట ఏమన్నాడంటే వారిలో ఏం కోల్పోయారు? వాళ్ళు సమాధానాన్ని కోల్పోయారు. చాలా గలిబిలిగా ఉన్నారు. ఆందోళన, భయము, తొందర, గలిబిలి, అశాంతి, నెమ్మదిలేని స్థితి, ఇవన్నీ కూడా వాళ్ళని ఏం చేసినాయి అంటే చుట్టుముట్టేసినాయి. ఏంటి ఇలాంటి పరిస్థితికి కారణము? నిన్నటిదాకా ఎందుకు లేదు, ఈ దినం ఎందుకుంది అని అంటే, ప్రభు వారితో ఉన్నంత కాలము వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, సురక్షితంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, చక్కగా వారి జీవితంలో ఎలాంటి మనసు ఎక్కడ వారికి లేదు. ఇక్కడ చూస్తే ఆయన మొట్టమొదట వాళ్ళని పలకరించిన విధానం ఏంటంటే, ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఉన్నారు, ఎవరో ఒక పేరు చెప్పి పేతురు, యోహాను, ఎవరో ఒకళ్ళ పేరు చెప్పి పలకరించవచ్చు, కానీ అలా పలకరించలా. మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పు. ప్రియులారా చూడండి, ఈ దినాల్లో ఎన్ని కుటుంబాలలో ఇదే కండిషన్ ఉంది. సమాధానం లేదు, ఏదో తెలియని భయము, ఆందోళన, గలిబిలి, నిద్రలేని రాత్రులు, ప్రశాంతంగా ఉండలేనటువంటి పరిస్థితులు. వ్యక్తిగత జీవితంలో మన హృదయాలలో తెలియనటువంటి ఒక భయము, ఆందోళన, చెప్పుకోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితులు ఆ వ్యక్తి హృదయాలలో, కుటుంబాల్లో ఉన్నాయి. వీళ్ళంతా ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటిలో ఉన్న వాళ్ళ కండిషన్ ఎలా ఉన్నదంటే నెమ్మది లేదు. ప్రియులారా,
మన గృహాలు ఎలా ఉన్నాయి? ఇదే కండిషనా? ఆయన అంటున్నాడు, వచ్చి ఆయనతో వాళ్ళు మాట్లాడినప్పుడు సమాధానం కలుగునుగాక అని చెప్పి ఏం చేశాడు? మొదట రుజువు ఏం చూపించాడు వాళ్ళకి? తన చేతులను, ఆయన అరచేతులు ఏం చేశాడు? చూపించి చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించి. రుజువులు చూపెడుతున్నాడండి. నేను ఆ యేసుని, వీడు భయపక్కర్లేదు, నేను చనిపోయాను అనుకుంటున్నారు, నేను సజీవుడిగా ఉన్నా. అరే, తలుపులన్నీ వేసే ఉన్నాయి, కిటికీలన్నీ బిగించే ఉన్నాయి, లోపలికి వచ్చేసాడు, డోర్ కొట్టలేదు, లోపలికి వచ్చేసాడు. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు ఏం ఆలోచించాలి? అరే, దేవుడు ఎలా వచ్చేసాడు లోపలికి అంటే దీన్ని బట్టి ఆయన ఏ పరిస్థితులను మన దగ్గర రాగలడు. మనం మూసుకొని కూర్చున్నా, మనం తెరిచి కూర్చున్నా, కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆయన మన దర్శించగలడు అనేటువంటిది వాళ్ళకి కలగాలి. సరే, వీళ్ళకి చూసినట్లయితే ఆయన చేతులు చూపాడు, ప్రకటనలు చూపాడు, ప్రక్కన చూపించాడు. అప్పుడు శిష్యులు ఏం చేశారో చూసి సంతోషించరి. ఏమొచ్చింది వాళ్ళకి? అప్పుడు ఏమొచ్చింది? ప్రభువును చూడగానే వారిలో ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. అంతవరకు వారి కండిషన్ వేరు. ప్రభువు వారిలోనికి పలకరించిన తర్వాత, కొన్ని రుజువులు చూపించిన తర్వాత, ఎందుకు చూపించాడు రుజువులంటే వాళ్ళు నమ్మనటువంటి పరిస్థితులు. ఇంతకుముందు ఎవరు కూడా అలా చనిపోయి తిరిగి లేచినటువంటి వారు లేరు. ఇలాంటి కండిషన్లో ఎవరైనా నమ్మరు. పైగా వాళ్ళని ఆదరించేవాడు అక్కడ లేడు, వాళ్ళకి ధైర్యం చెప్పేవాడు లేడు, వాళ్ళ పట్ల జాలి చూపేవాడు లేడు. ఈ కండిషన్లో ఆయన వచ్చి ఆ రుజువును చూపించి, చూపించినప్పుడు వాడు ఏం చేశారట? సంతోషించారట. వీళ్ళరా, యేసు ఉన్న గృహములో సంతోషం ఉంటుంది, యేసు ఉన్న గృహములో సమాధానం ఉంటుంది. అక్కడ భయం ఉండటానికి అవకాశం లేదు. అక్కడ భయం ఉన్నదంటే దాని ఏదో ఒక కారణం ఉండి ఉండాలి. అక్కడ ఆ కుటుంబంలో ఒకవేళ భయముతో ఉన్నావంటే సమస్య ఉంది అక్కడ. నిజంగా నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను అనేది నువ్వు చెప్పగలిగిన స్థితిలో ఉన్నట్లయితే నువ్వు ధైర్యవంతుడిగా ఉంటావు. ఎందుకంటే దేవుని వాగ్దానం ఉన్నది ఏంటంటే, భయపడకము, నేను నీకు తోడై ఉంటాను. నీవు ఆ వాగ్దానాన్ని నమ్మినట్లయితే, ఆ వాగ్దానము దేవుడు నా కొరకు ఇచ్చినటువంటి వాగ్దానం అని నమ్మినట్లయితే మనలో భయం రావటానికి అవకాశము లేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ ఇప్పుడు ఏం పిరికి వాళ్ళు అయ్యి లోపల కూర్చొని భయస్థులయ్యి బిగించుకొని కూర్చుంటే, మిమ్మల్ని పంపుతున్నాను, బయటికి రా. నువ్వు లోపల కూర్చున్నావు, బిగించుకున్నావు, నీ మనసును ఇరుకు చేసుకున్నావు, విశాలపరుచుకో. తండ్రి నన్ను పంపాడు, నేను వచ్చాను, మార్గాన్ని సరళము చేశాను. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? మిమ్మల్ని నేను పంపుచున్నాను. ఏమిచ్చాడు ఇక్కడ? ఏమిచ్చాడు? అధికారాన్ని ఏమిచ్చాడు? మేము పంపుతున్నానంటే వట్టిగా వదిలే దేవుడు కాదైనా, అధికారం ఇచ్చి పంపుతున్నాను అని వారితో చెప్పను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఏం ఊదాడు? పరిశుద్ధాత్మను పొందుడి. ఏం చేశాడు? వారి మీద పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. దేవుని ఆత్మనిచ్చాడు.
ముందు సమాధానం ఇచ్చాడు, ధైర్యపరిచాడు, తర్వాత సంతోషాన్ని ఇచ్చాడు, తర్వాత అధికారాన్ని ఇచ్చాడు, తర్వాత పరిశుద్ధాత్మను ఇచ్చాడు, మరలా ఇంకొక అధికారం ఇస్తున్నాడు. మీరు ఎవరి పాపములో క్షమింతురో అవి వారికి క్షమింపబడును. మీరు వారు క్షమించబడును. ఎవరి పాపముల మీద నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారు. ఇదండి వారికి ఇచ్చినటువంటిది. పిరికోళ్ళై భయపడి కూర్చున్న వారికి ఎంత ధైర్యమో చెప్పి, అసలు ఈ వాగ్దానం ఏంటండి? ఈ వాగ్దానం ఏంటి అసలు? మీరు ఎవరి పాపములో క్షమింతురో. ఎవరిదే క్షమించే అధికారం? ఎవరిదే? దేవునిది. దేవుడు బదలాయించాడు ఆ వ్యక్తిలోనికి తన అధికారాన్ని. వేసంటే తండ్రి నన్ను పంపించాడు కదా, తండ్రి నాకు అధికారం ఇచ్చి పంపించాడు కదా, అధికారంతో నేను ఇక్కడ చేశాను కదా, అధికారం ఇచ్చాడు కదా, ఆ అధికారంతో, ఆ తండ్రి ఇచ్చిన అధికారముతో నీకు అధికారం నేను ఇస్తున్నాను, గో వెళ్ళండి అని అధికారం ఇచ్చి, ఆయనకి ఏ అధికారం ఉందో ఆ అధికారాన్ని ఇచ్చాడండి. సరే, ఇది వాడు పొందినటువంటి ధన్యత. ప్రభు వారిలోకి వచ్చినప్పుడు వాడు పొందినటువంటి ధన్యత. యేసు వచ్చినప్పుడు నెక్స్ట్ యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పి. ఇక్కడ ఈ 12 మందిలో ఒకడున్నాడే, ఎవరు? తోమ. అక్కడ మిస్ అయ్యాడండి. ఆ ప్రభు మొదట దర్శించినప్పుడు ఆ వ్యక్తి లేడు. ఎప్పుడు మిస్ అవ్వలా. ఇతను నమ్మకంగా ఉన్నవాడు, దేవుని విడవకుండా వెంబడించినటువంటి వాడు, త్యాగము చేసి దేవుని వెంబడించినటువంటి వాడు. అలాంటి వాడు ఆ ప్రభు వచ్చిన క్షణములో అతను లేడు. సరే, లేనప్పుడు ఏం చేశారు వాళ్ళు? చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు వాళ్ళు? తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచాము అని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో. వీళ్ళు ఏమన్నా పరిచయం లేని వ్యక్తులా? ఇప్పుడు ఈ ఉన్న శిష్యులు ఉన్నారు కదా, పరిచయం లేని వ్యక్తులు ఆయనకి. అరే, ప్రభువుని దగ్గరుండి చూసిన వాళ్ళు కదా వాళ్ళందరూ కూడాను. బాహ్యంగా జీవించిన దినాల్లో దగ్గర ఉండగా చూసినటువంటి వాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము ప్రభువును చూసామే అంటున్నారు. ఒక విట్నెస్, ఒక సాక్ష్యం కనపడుతుంది అక్కడ. మేము చూసాము ప్రభువుని అని చెప్తున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమన్నాడు ఇతను? వీళ్ళు చూసినప్పుడు ప్రభు ఆల్రెడీ ఏం చూపించాడు వాళ్ళకి? చేతులు చూపించాడా? ప్రక్కన చూపించాడా? ఇప్పుడు చూపిస్తూ ఇప్పుడు ఏమన్నాడు? నేను ఆయన చేతులలో. ఏమన్నాడు? ఆయన చేతులలో మేకుల గురుతును చూచి. ఏంటి? మేకుల గురుతును చూచి. ఏం చూస్తాడు? మేకుల గురుతు. మరి వాళ్ళు చూసింది ఏంటి? అవే చూసి. వాళ్ళు చూసింది అదేగా. ఇప్పుడు ఏమంటాడు ఇతను? ఆ చేతులలో మేకులు గురుతును చూసి అబ్బో ఏలు పెట్టి చూస్తాడట. ఏలు పెట్టి చూచి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడండి. ఒక రకంగా ఇది మంచిదే, నేను తప్పని అన్నం. కొన్ని సందర్భాల్లో చాలామందికి ఇలాంటి అనుమానాలు ఉంటాయి. నిజంగా నేను చూశానన్నా కూడా మనల్ని ఓడించేస్తారు మాటల్లో. నిజంగా నేను చూశాను, ఇదిగో ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడావు కదా, లేదు మాట్లాడదే, నువ్వు ఎవరిని చూశాను కొన్నావో, నువ్వు ఆ మాటలు నేను విన్నానే, నేను మాట్లాడిన ఆ వ్యక్తితో కాదు. ఎంత త్వరగా దాన్ని మభ్య పెట్టేస్తారో, తప్పించేసుకుంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏం చేస్తాడు? చేతుల్లో ఏలు పెట్టి చూడాలట, ప్రక్కలో ఆయన చెయ్యి అంట ప్రక్కలో పెట్టి ఉంచితేనే కానీ నేను
నమ్మను. అందుకే తోమాకి ఇచ్చిన టైటిల్ ఏంటి? తోమా అనగానే ఏం గుర్తొస్తుంది? ఏది? అనుమానం. ఈ దినాల్లో ఇదండి కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేసేది, అశాంతితో ఉంచేది, నిద్ర లేకుండా ఉంచేది, గలిబిలి చేసేది. ఇదేమన్నా పాపం అండి? శరీరంతో చేసే పాపమా ఇది? ఏ పాపం ఇది? ఏం పాపం? చూడండి, ఇది అపవాది అసలు మన పాపంగా కనపడేవాడు. నాకు తెలిసింది సత్యమే, నాకు వచ్చిన ఆలోచన కరెక్టే, అసలు నేనే కరెక్టు, ఏది చూడదంతా తప్పే అంటున్నాడు. ఇక్కడ నేను నమ్మను. ఇలాంటి కండిషన్లో, ఈ పరిస్థితులలో ప్రభు ఏం చేయాలి? అపవాది అనుకుంటున్నాడు, బహుశా అనుకున్నాడేమో, నేను అనుకుంటున్నా. అపవాది ఏమనుకుంటాడు చెప్పండి మీరు? ఏమనుకుంటాడు? యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో బలమైనటువంటి వాళ్ళని, మంచి విశ్వాసం కలిగిన యోధుల్ని 12 మందిని నేను తయారు చేశాను అని బహుశా ప్రభు సంతోషపడి ఉన్నాడేమో. అపవాది అనుకోడు, ఒకరిని లాగేశాను, అప్పగించేసి ఒకరిని లాగేసేసాను, ఇప్పుడు అనుమానం పెట్టి రెండో వాళ్ళు లాగాను, ఇంకా ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. 2 లాగేశాడు. అబ్బా, ఎంత డ్యాన్స్ చేసి ఉంటాడో, ఎంత ఆనందించి ఉంటాడో. ఇది పెట్టి జనాల్లో ఏం చేస్తున్నాడంటే, ఈ అనుమానం అనేటువంటిది ఇది ఒక స్పిరిట్. ఏంటిది? ఇది ఒక స్పిరిట్, ఒక ఆత్మ. ఏ ఆత్మ? ఇది దేవుని ఆత్మ కాదు. ఇది ఏ ఆత్మ? ఇది అపవిత్రాత్మ. ఇది మనుషుల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. ఏంటి ఆ పరిస్థితి అంటే, ఇదిగండి మా పిల్లల పరిస్థితి, మాట్లాడటానికి లేదు, స్వేచ్ఛగా ఏంట్రా ఇలా చేస్తున్నామని అడగటానికి లేదు, తీసేయి నీ ఫోన్ తీసే అనటానికి లేదు, పోనీ ఇటు పట్టురా, నీ ఫోన్ ఇటు పట్టురా అని ఏం చూస్తున్నావు నేను చూస్తానుగా లేదు. ఎలా ఉంది పరిస్థితి అని అంటే, ఆ తల్లులు తండ్రులు చెప్పి బాధపడే స్థితి ఏంటంటే, అసలు ఏమి అనటానికి వీల్లేదు. నేనేం తప్పు చేశా, నువ్వేం చూసావు, నన్ను చూసావా, రుజువు ఉందా, పట్టుకున్నావా? ఇది కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్య. ఈ దినాలలో ఈ దరిద్రం, ఫోన్ దరిద్రం ఉందే. పిల్లోడు కూడా అన్నం తింటలేదండి ఇది లేకుండా. ఇది చూపించాడికి అన్నం తినిపించాలని గద్దె ఏర్పడింది. అంతకుముందు చిన్నప్పుడు సందమామ రావే జాబిలు రావే అని పాడి అక్కడెక్కడో ఉన్నదాన్ని చూపించి తినేపించేవాడు. ఇప్పుడు ఉందా ఆ పాట? ఉందా? ఇందులో వేస్తాడు రికార్డు, ఏదో సినిమా పాటో ఏదో ఒక పాట, ఒక డ్యాన్సు, ఒక కార్టూను ఏది వేస్తాడు, చక్కగా ఇది చూసుకొని తినేస్తాడు. దరిద్రం అంతా ఇందులో ఉంది. కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తుంది ఇది. నీ వాస్తవ స్థితిని చూడటానికి తల్లిదండ్రులు కూడా అధికారం లేకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి కండిషన్లో మెసేజ్లకు ఒక లాకు, గూగుల్కి ఒక లాకు, వాట్సాప్కి ఒక లాకు, మెయిల్స్కి ఒక లాకు. అరే ఈ తాళాలు గుర్తు ఎక్కడదండి? నాకు తెలియదు అసలు లాకులు ఎట్టేయాలి దీనిలో. ఈ లాకులు ఏంటో, ఈ టెక్నాలజీ ఏంటో, ఈ టెక్నాలజీ నేను బాగు చేస్తుందో పాడు చేస్తుందో ఏం చేస్తుందో అసలు నీకు ఆలోచించే శక్తి కూడా అనుకుంటున్నావు. భద్రంగా కాపాడుకున్నా, నేను ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉన్నాను అనుకుంటున్నావు.
లాకులు దేవుని ముందు పనిచేయవు, దాయలేవు నువ్వు. ఒక్క లాకు నీ హృదయానికి ఒక లాక్ వేస్తే అసలు ఇన్ని లాకులతో పని ఉందా? ఇన్ని లాకులతో పని ఉందండి? ఏమనుందా? నీ హృదయానికి లాకు లేదు కాబట్టి ఇన్ని వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే యథార్థంగా ఉంటావు కదా. పరిస్థితులు దీన్ని బట్టి, ఒక ఫోన్ను బట్టి, తన పిల్లలను బట్టి, యవనస్తులను బట్టి, భార్యను బట్టి, భర్తను బట్టి కుటుంబాలలో విడిపోతున్నాయి, నెమ్మది లేకుండా ఉన్నాయి. మధ్యలో తల్లి కొడుకుల సంబంధము, తల్లి కూతురు సంబంధం లేకుండా చేసేస్తుంది. విచ్చలవిడితనం అయిపోతుంది. అది తీవ్రమైన పరిస్థితులు బయటపడేంత వరకు మీడియేటర్ ఎవరయ్యానంటే, ఎవరు మీడియేటరు? ఈ అపవాది కాదు, ఈడే. ఎవడాడు? ఈడేనండి మీడియేటరు. లాకులేసి ఒకప్పుడు అరే ఈ మాట చెప్పరా, ఈ ఉత్తరం ఇచ్చిరా, ఈ మెసేజ్ చెప్పు అనేవాడు. ఈ లేనప్పుడు అది మా కాలం. ఇప్పుడు టక్ మన పెట్టేస్తాడు లాక్. ఇప్పుడు లేవు, మెసేజ్లు లేవు, ఉత్తరాలు లేవు, మనిషిని పంపించే పని లేదు. ఈ టెక్నాలజీ మనం బాగు చేస్తుందా, పాడు చేస్తుందండి? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? పిల్లలను కూడా జడగొట్టేస్తున్నావు. ఎంత దరిద్రము! కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో. నువ్వు ప్రార్థనలో ఉన్నా సరే, ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇది ఎత్తుకోకుండా ఎవడు ప్రార్థనకి వెళ్తాడు చెప్పండి? నువ్వు ప్రార్థనకి వెళ్ళే గదిలోకి వెళ్ళేప్పుడు ఫోన్ ఎత్తుకోకుండా వెళ్ళకుండా అక్కడ పడేసి మూలన ఏ బీరువాలోనో దీనితో సౌండ్ తీసేసో ఆపేసి వెళ్ళి ప్రార్థన చేస్తావా? కొందరు ఈ సౌండ్ కూడా పెట్టుకొని టిక్ అంటది. ఏమంటది? రింగ్ అంతా రాదు, వీడికి ఒక సిగ్నల్ తెలుసు. టిక్ అనగానే నాకు ఆలోచింది అనుకుంటాడు. టిక్కో టుక్కో టక్కో ఏదో ఒకటి ఉంటుంది, టక్కులు టమారి ఏదో ఒకటి పెడతాడు. అందులో పెట్టేసి ఏం చేస్తాడు? వీడికి అర్థమైపోతుంది. అంటే ఈ టిక్ వస్తేనేమో ఈడిది, ఈ టిక్ వస్తేనేమో మా అమ్మది, ఈ టిక్ వస్తేనేమో మా నాన్నది. ఈ అన్ని రకాల టిక్కులు పెట్టుకుంటాడు ఇందులో, సౌండ్లు. నాకు తెలియదు అయ్యాయి, మరి ఎట్ట పెడతారో తెలియదు. కానీ నేను విన్నా కొన్ని సార్లు, ఇదేంటారు ఇందాక వచ్చినప్పుడు ఇంకొక రకం వచ్చింది, ఇప్పుడు ఇంకొక రకం వచ్చింది ఏంటా, ఒకే ఫోన్లో 2-3 వస్తాయా అని తెలుసుకుంటే చాలా వస్తాయని తెలిసింది నాకు. ఒక్కొక్కడికి ఒకటి అంట, స్పెషల్ ఒకటి. అయ్యో ఎంత దరిద్రం అండి ఇంట్లో, ఇది ఎంత భయంకరం అండి. దీన్ని బట్టి కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉన్నాయి. తల్లిదండ్రులు ఎంత నలిగిపోతున్నారో, వాళ్ళ తల్లిదండ్రులకే బుద్ధి లేకుండా ఉన్నారు. బిడ్డల ముందే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు, ఒకరిని ఒకరు నమ్మలేనటువంటి పరిస్థితులు. తల్లిదండ్రులు బిడ్డలు నమ్మలేరు, బిడ్డలు తల్లిదండ్రులు నమ్మలేరు, భార్య భర్తను నమ్మలేదు, భర్త భార్యను నమ్మలేదు. ఏంటి దుస్థితి? ఎందుకు వచ్చింది ఇది? సరే ఓకే, తోమాకి అనుమానం వచ్చింది, అనుకోవడంలో తప్పేం లేదు. నేను తప్పు అనుకోవట్లా, ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది, అది క్లియర్ చేసుకోవాలి. తన వాళ్ళే చెప్పినా కూడా నమ్మలా. నేను చూడాల్సిందే అని అన్నాడు. ఇక్కడ మరలా కింద 26వ వచనం చదివితే ఏమన్నాడు? మరలా తర్వాత 8 దినములు అయిన తర్వాత ఆయన శిష్యులు లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండుమనెను. ఎంత క్లారిటీగా మాట్లాడారు చూడండి దేవుడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారు కదా, ఈ తోమాకి చెప్పారు కదా, అరే ప్రభువుని చూసామయ్యా అని చెప్పారు. ఇప్పుడు ప్రభువు నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే సెకండ్ ట్రైల్ వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అప్పుడు ఆయన లేడు, వాళ్ళు విట్నెస్ ఇచ్చారు, ఆ విట్నెస్ కొట్టివేయబడింది, వీళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఏంటంటే ఆయన సెకండ్ టైం ఏం చేస్తున్నాడు? మరలా వచ్చాడు.
మరలా వచ్చి అంటున్నాడు, ఇప్పుడు వీళ్ళతో కదా మాట్లాడింది. తోమ ఎవరితో మాట్లాడాడు? శిష్యులతో అన్నాడు. ఏమని మాట్లాడాడు? నా వేళ్ళు అతని అరచేతిలో పెట్టి చూస్తే కానీ నేను నమ్మను, నా చెయ్యి ప్రకటనలో పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. అదే మాటను ఎత్తి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమన్నాడు? నీ వేలు ఇటు చాచి, నీ వేలు చాపి నా చేతులు చూడు, నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై విశ్వాసివయ్యుండుము. ఇప్పుడు ఇంతకు తోమ ఎవరండి? విశ్వాస అవిశ్వాస? మరి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు 32 సంవత్సరాలు ప్రభుతో తిరిగాడు. ప్రభు చేసిన కార్యాలు ఎన్నో చూశాడు. ప్రభు బోధలు విన్నాడు. ఇంత ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఆయన ప్రభు ఇచ్చినటువంటి మాట ఏంటంటే అవిశ్వాసివి స్పష్టంగా చెప్పాడంటే నువ్వు అవిశ్వాసంతోనే ఉన్నావు. తనకి ఏదైతే దేవుడు అనుకుంటావో, నేను చేసే ఎవడికి తెలియదు కదండి అని అనుకుంటాం కదా మన జనరల్గా. నా మనసులో ఉన్నది ఎవడికి తెలుసు? ఎవడ పట్టగలడో? మరి ఇప్పుడు ఈయనకి ఎలా తెలిసిందండి? దేవునికి ఎలా తెలిసింది? అక్కడ శిష్యులు జరిగిన తర్వాత తోమ ఏ విషయం అయితే ఆ శిష్యుల దగ్గర వ్యక్తపరిచాడో అప్పుడు యేసు ప్రభు లేడు అక్కడ. లేకపోయినా సరే వచ్చిన తర్వాత అతని మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నను ఎత్తి చూపించి మాట్లాడుతున్నాడు. మన అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు, మన తలంపులు పుట్టకముందే ఆయన ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, సపోజు నేనున్నాను, నా భార్య నన్ను డౌట్ చేస్తుంది అనుకుందాం. ఏదో విషయంలో, ఈ ఆర్థిక పరిస్థితిలోనో, ఆర్థిక సంబంధమైన విషయాల్లోనో, లేకపోతే వ్యర్థమైనటువంటి ఏదో కార్యంలో అమ్మాయిలో అబ్బాయిలు ఏదో దాని విషయంలోనో ఏదో సంథింగ్ ఒక డిస్ప్యూట్ ఆ మైండ్లో ఉంది అనుకుందాం. అందరి కుటుంబాల్లో దరిదాపుగా ఈ చాలా ఉన్నాయి, ఎవరు చెప్పుకోరు కానీ దరిదాపుగా అందరి కుటుంబాల్లో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు అని ఆడేది చెప్తాను. నేను చెప్పా, ఎక్కడికి వెళ్ళావురా? నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నాకంటే. ఇక్కడంటే ఎక్కడ ఎక్కడ వెళ్ళి ఇక్కడే. అరే ఎక్కడరా? అది తెగదు. ఎందుకని? నేను చెప్పేది అబద్ధం, ఆమెకు తెలుసు అబద్ధం అని. నేను అక్కడ లేనన్న సంగతి తెలుసు. సమాధానం ఇంకొకటి లేదు. ఎక్కడరా? అక్కడే. ప్రభువు దీనికి సపోజు ఏ భార్యాభర్తలోనైనా లేకపోతే తండ్రి తల్లి బిడ్డలు వాళ్ళ మధ్యలో ఏదైనా ఎలాంటి డిస్ప్యూట్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు దేవుడు. మనం చేయించటానికి, దాన్ని మనం అధిగమించటానికి ఒక ఫార్ములా ఏమి ఇచ్చాడంటే, ఇక్కడ సపోజు దీనిలో ఫోనే ఉందనుకోలేదు, దీనిలో ఏదో నాకు ఆమెకు ఒక డౌట్ ఉంది, నా మీద ఏదో ఒక డౌట్ ఉంది, అది నిజమో కాదో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు యేసు ప్రభు మీద కూడా తోమాకి ఒక డౌట్ ఉంది. ఈయన నిజంగా వచ్చింది కాదా అనేటువంటి డౌట్ ఉంది. నేను నమ్మనన్నాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? దాన్ని ఏం చేశాడు? చూడు ఇంకా నీకేం కావాలి? నీకు ఇంకా డౌట్ ఏంటి? చూపించావా ఎప్పుడన్నా? పరిష్కారం అవటానికి ఒక వ్యక్తి వైపు నుంచి ఒక అనుమానం ఉంది. రెండో వ్యక్తి ఏం చేస్తాడంటే, నువ్వు చూడు, తేటగా చూడు, ఇక దాపరికం లేదు, చూసుకో. నా దేహాన్ని పరిశీలన చేసుకుంటావా? నా ఫోన్ను పరిశీలన చేసుకుంటావా? నా ఇంటిని పరిశీలన చేసుకుంటావా? ఏం పరిశీలన చేసుకోవచ్చు? అసలు తప్పు చేయనోడికి భయం ఎందుకండి? అసలు ఈ లాకులు గొడవ ఎందుకు? అవసరమా? ఏమి లేదు. ప్రభు తను రుజువు చేసుకుంటున్నాడు, స్వేచ్ఛనిచ్చాడు. చూసుకో, పరిశీలన చేసుకో, పరిశోధించుకో. దావీదు అన్నాడు, పరిశీలించుము,
పరీక్షించుము. ఎలా చేస్తావు? ఎక్స్పెరిమెంట్ చేస్తావా? టెస్ట్ చేస్తావా? ఏం చేస్తావు నువ్వు? పరిశోధన చేస్తే చెయ్యి, పరిశోధన చేస్తే చెయ్యి, పరీక్షిస్తే పరీక్షించు, ఒక టెస్ట్ పెట్టు. భక్తుడు దావీదు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా అంతరింద్రియములను, నా హృదయమును, నా హృదయమును పరిశోధించుము. పరిశోధించు. 3 విషయాలు చెప్పాడు అక్కడ. నన్ను టెస్ట్ చెయ్యి, పరీక్షించు, నన్ను పరీక్షించు, ఎక్స్పెరిమెంట్ చేయి, పరిశోధన చెయ్యి, పరిశోధించు. బా, ఎన్ని రకాల టెస్టులు ఉంటే అన్ని రకాల చెయ్యి. దేవుని దగ్గర దావీదు పలుకుతున్నాడు, నువ్వు ఎన్ని రకాల పరీక్షలు చేయాలనుకుంటే అన్ని చెయ్యి. తప్పులేనుడు ఎందుకు భయపడతాడండి? భయపడతాడా? లేదు. ఈ అనుమానం అనేటువంటిది అది ఎక్కడ వస్తుందంటే, అసలు ఉన్నటువంటి దాన్ని లేనట్టుగా అది మళ్ళీ మభ్య పెడుతుంది, లేని దాన్ని ఉన్నట్టుగా మభ్య పెడుతుంది. ఇదే నేను రక్షణ పొందే దినాల్లో 80 సంవత్సరాల ముసలోడు, భార్య, ఇద్దరు మారుమనసు పొందడానికి వచ్చారు. ఈ ముసలమ్మ మారుమనసు పొందుతుంది. ఈ ముసలోడు గోడ కూర్చున్నాడు. అని గోడ ఎక్కడేట? ముసలోడు గోడ కూర్చున్నాడు 80 సంవత్సరాలు అని ఆలోచిస్తే తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ ముసలోడికి డౌటు. ఏది? ముసలిదాని మీద. ఈ ముసలిదాని మీద డౌటు. ఎవరు తేలిపోతుందో, ఎడు చూస్తుందో, ఇది ప్రార్థన చేస్తుందా, అటు ఇటు చూస్తుందా, చూస్తే ఎవడెక్క చూస్తుంది, ఎక్కడ ఉంది, అసలు ఉంటుందా, వెళ్ళిపోద్దా? ఈ మైండ్ అంతా కూడా ఏ వయసులో? అరే ఆమెకు ఒక 75 ఉంటాయిగా. ఇది మనసంతా ఏముందట? అబ్బా కలుషితం చేసేస్తాడు అపవాది. కుటుంబాన్ని అల్లకల్లోలం చేసేస్తాడు. నెమ్మది ఉంచడు, ప్రశాంతం ఉంచడు. అపవాది చర్య అని ఎవరైతే గ్రహించరో దానివల్ల పడిపోయి గిలగిలలాడుతూ ఆ కుటుంబం అలాగే నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, దీని వెనక ఎవడు ఉన్నాడు వాళ్ళు గ్రహించరు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ పండు తినొద్దమ్మా అని అన్నాడు. ఏం చేశాడు అపవాది? ఎక్కడ ఏం చేశాడు? ఆడు ఏం చేయలేదండి. ఒక అనుమానం పెట్టాడు. ఏం పెట్టాడు? ఒక అనుమానం. అది నిజమా, ఇది నిజమా, అది కరెక్టా, ఇది కరెక్టా, అది దేవుడు చెప్పింది కరెక్టా, ఇది చెప్పింది కొత్త వ్యక్తి చెప్పింది కరెక్టా? ఆఖరికి ఎటు వంగిపోయాడు? అయిపోయింది జీవితం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ మన కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఉంటే, యేసు ప్రభు ఏ స్టెప్ తీసుకున్నాడో ఆ స్టెప్ మనం తీసుకొని రా, నీ రుజువుగా నేను నిలబడతా, నీ ఆలోచన ఏం చేస్తావు దాన్ని నేను నిలబడతా, అది నిర్మూలమైపోవాలి, కుటుంబము సంతోషంగా ఉండాలి, బిడ్డలతో సమాధానంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, రా నేను నిలబడతా, చూసుకో, పరిశీలన చేసుకో, పరీక్షించుకో. ఇంకా ఉంటుందా ఆ సమస్య? ఉండదా? చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. ఎవరైతే అనుమానిస్తున్నాడో వాడు ఏమవుతుంది? చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. ఎంతమందిని నీ ఇంట్లో అపవాది అనుకున్నాడు కదా, ఇద్దరు లాక్కెళ్ళిపోయాను, ఇంకా 10 మంది ఉన్నారు అని అనుకున్నాడు. కానీ మన కుటుంబంలో కూడా మన బిడ్డలు లాక్కెళ్ళిపోయాడా? భర్తను లాక్కెళ్ళిపోతున్నాడా? భార్యను లాక్కెళ్ళిపోతున్నాడా? ఎలా లాక్కెళ్ళిపోతున్నాడు? అయిపోయిందని కూడా గంతులేస్తున్నాడు, వాడు సంతోషిస్తున్నాడు. ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే మన జీవితంలో దేవుడు మన జీవితంలో ఏం జరుగుతుందో, మన అంతరంగ ఘర్షణ,
మన కుటుంబంలో ఎలాంటి ఘర్షణ, ఎలాంటి వాతావరణం ఉందో ఈ ఫోన్ లేకముందు, అసలు ఏమీ లేకముందు అప్పుడే దాన్ని ఏం చేశాడంటే దానికి పరిష్కారాన్ని అప్పుడే చూపించేశాడు. దీన్ని వాడుకోవాలి. నువ్వే అబద్ధికుడు అయితే నీ బిడ్డలు ఎట్లా వాస్తవాల్లోకి వస్తారు? వాళ్ళు నువ్వే మభ్యపెట్టే వ్యక్తి అయితే వాళ్ళు ఎలా ఉంటారు? ఇదేమో కుటుంబ వ్యవస్థలో ఇంత విచ్ఛిన్నమైపోవటానికి కారణం ఏంటి? ఎవరికి వాళ్ళే, ఎవరి స్వేచ్ఛ వాళ్ళదే, ఎవరి విధానం వాళ్ళదే. ఎంత విచ్చలవిడిగా ఉన్నదో. భక్తి అనుకుంటున్నాము కానీ తోమా భక్తిలో ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు అతనికి పెట్టిన పేరు ఏమంటున్నాడు? అవిశ్వాసివి కాక ఇది ఇప్పుడు పుట్టింది కాదండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. మూడో వచనం నుంచి. యోహాను సువార్త 14వ అధ్యాయము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళుచున్న స్థలము నాకు మార్గం మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే. ఇంతకాలం ఉన్నాడు కదా, ఏమంటున్నాడండి? నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదు అంటున్నాడు. ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా ఈయన చెప్తున్నాడు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేనుండే స్థలం వీళ్ళలాగా నేను మరలా మీదకి వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని ఇన్ని చెప్తుంటే ఏమంటున్నాడు? ఆ మార్గము ప్రభు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా ఎలా తెలుస్తుంది మాకు? ఆ మార్గం మాకు ఎలా తెలుస్తుంది మాకు? లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినటువంటి వార్త వెళ్ళింది ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి వెళితే ప్రభు వెంటనే బయలుదేరలేదు కదా. 3 దినాల తర్వాత బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత చూడండి 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనములో. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో చెప్పాను. పైన ఏమన్నాడు ఆయన ఏం చెప్పాడు? లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను, ఆయనని ఆ తద్దకు మనం వెళ్ళుదాం రండి అని స్పష్టముగా వారితో చెప్పాను. దానిపైన ఇంకా చదివితే ఏమందంటే నిద్రించుచున్నాడు అని చెప్పాడు. నిద్రించుచున్నాడు అన్నాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? తోమా అన్నాడు, ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్ళుదాము రండి. అలా అడ్డదిడ్డంగా ఉందండి పరిస్థితి. ఎవరితో? లాజరుతో పాటు చనిపోవడానికి మనం వెళ్దామండి. చనిపోయినాడు పట్టుకుని ఏమన్నాడు? నిద్రిస్తున్నాడు అంటున్నాడు. ఏంటి నిద్రిస్తున్నాడా? చనిపోయినాడు పట్టుకుని పదే మనం కూడా వెళ్ళి చూద్దాం ఆయనతో పాటు. ప్రభువుని వెంటనే పెట్టుకుని ఈ మాటలు మాట్లాడుతున్నారండి. దేవుని కలిగి ఉన్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము, కానీ మనలో ఉన్నటువంటి నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? పెద్ద డౌట్ ఇది. అపవాది పెట్టే ఆలోచనలో ఇది ఒక పెద్ద ఆలోచన. ఏంటంటే నీ ప్రార్థన వింటలేదుగా. అవునుగా అంటాడు వెంటనే. వింటలేదుగా. ఎన్నాళ్ళు బట్టి అసలు చేయటమే డౌట్తో చేస్తాడు. చేసేది డౌట్తో చేస్తాడు. మళ్ళీ ఆడొక ప్రశ్న వేస్తాడు, వింటలేదు కానీ అవునుగా అంటాడు. నీ పాపాలు క్షమించబడలేదుగా, నీ ఇంట్లో బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నా క్షమించబడలేదుగా అంటాడు. వీడి బట్టి ఏం చేస్తాడు? మళ్ళీ అదే పాపం ఒప్పుకుంటాడు, ఒప్పుకున్నది ఒప్పుకుంటాడు. రోజుకి అదే ప్రార్థన. ఏమైనా మారిందా ప్రార్థనలో మార్పు ఏమైనా ఉందా? ప్రార్థన ఎలా చేయాలి తెలుసా? ఎలా చేయాలి ప్రార్థన? చేసిందే చేయాలా? అదే పదాలా? నన్ను కాపాడు ప్రభా, నా బిడ్డను కాపాడు ప్రభా, సురక్షితంగా ఉంచు ప్రభా, కంచె అయ్యా, కాపుదలు అయ్యా. ఈ ప్రార్థనలో ఇంకేమైనా ఉందా? వాక్యం విన్న తర్వాత వాక్యము నీకు ఎక్కడ నీకు తగిలిందో
ఎక్కడది నీకు అనిపించిందో ఆ పదాలు నీ పెదవులంట బయటికి రావాలి. అది ప్రార్థన. విన్నటువంటి దాన్ని బట్టి దేవుని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యము నీకు ఎంత ప్రయోజనకరముగా ఉందో, నీ స్థితి ఎలాగ ఉందని నీకు అర్థం చేసిందో, అది అర్థమైనప్పుడు నేను ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి ఊబిలో ఉన్నాను, నా స్థితి అది ప్రభా అని క్షమించమని ప్రార్థన చేయకపోగా ఇక అదే ప్రార్థన. కొన్ని సంఘాలు ఉంటాయి, సాగుకు పోయినా పుస్తకం పట్టుకుని చదువుతాడు, ఆ ప్రార్థనే చదువుతాడు. పెళ్ళికి వెళ్ళినా చదువుతాడు. ఏది ఇచ్చినా సరే వీడికి పని నేర్చుకున్నది ఏంటంటే ఇక ఆ పుస్తకమే ఈ ప్రార్థన. ఇక ఇంతకు మించి ఏం అతనికి తెలియదు. ఈ ప్రార్థనలకి జవాబులు వస్తాయా? నువ్వు దేవుని వాక్యం విన్న తర్వాత, నీ హృదయంకి దేవుడు నీకు ఒక అవగాహన ఇచ్చిన తర్వాత, నీ స్థితి ఇదని దేవుడు చెప్పిన తర్వాత దాన్ని ఎత్తి ప్రార్థన చేయాలా అక్కర్లేదా? పాపి అని చేస్తే నన్ను ఎక్కడ పాపి అనుకుంటారు? మేము యవ్వన దినాల్లో ఉన్నప్పుడు ఒక ఆమె ప్రార్థన చేసేది. ఆ గోడ పక్కనే కూర్చునేవాళ్ళం వచ్చి మేము, ఆ ఇంటి పక్కనే కుర్రోళ్ళం 7-8 మంది కూర్చునేవాళ్ళం. ఆమె పాపం రక్షణ పొందిన కొత్తలా కన్నీరు కార్చుకుంటా రోదన చేసుకుంటా ప్రార్థన చేస్తుంది. ఎల్లు వచ్చినప్పుడు మాంచి ఆ దేవుని ఆత్మ ఉంటుంది కదా తాకిడి, కన్నీటి ప్రార్థన ఏడ్చుకుంటా రోదన చేస్తూ పాడుతుంటే ఏంట్రా ఏడిపిన పడుతుంది అనుకొని చూస్తే పాపిని ప్రభువా క్షమించు ప్రభువా అని మాట వినపడుతుంది. ఎంత వయసులో పాపం చేసిందంట్రా ఇది. ఆ అమ్మాయికి 50 సంవత్సరాలు. ఇంత వయసులో పాపిని పోమంటుందిరా. మా చెవులు ఎటు వెళ్తున్నాయి? ఆమెమో హృదయాన్ని తవ్వుకుంటుంది. తనలో ఉన్నటువంటి ఆ లోపము దేవుడు ఏమో అర్థం చేస్తున్నాడు. ఒకప్పుడు ఎంత నీతిమంతురాలు అనుకుందో, కానీ ఇప్పుడు తను చేసే ప్రార్థనలో కన్నీటితో విరిగి నలుగురు హృదయముతో ప్రార్థన చేస్తుంటే పాపిని పోతుంటే మేము దాన్ని కథలుగా చెప్పుకొని అరే ఎటు చేస్తుందరు అది పాపం చేసిందంటారు అని మేము అవును గాలి గందరగోళం. తర్వాత తెలిసింది ఇప్పుడు నేనే ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు నేనే ప్రార్థన పరిశుద్ధుని ప్రభువా నీతిమంతుని ప్రభువా ఇది కదా చేసేది. ఒక గ్రహింపు వచ్చిన తర్వాత, దేవుడు నీకు అర్థం చేసిన తర్వాత, ఆ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోకుండా, నీ కుటుంబాన్ని కట్టుకోకుండా, నీ యథార్థతను రుజువు చేసుకోకుండా, ఆ అనుమానమైన డౌట్ని తీసేసుకోకుండా, ఆ చీకటిని ఆ పెంటను అక్కడ లేకోకుండా దాన్ని తీసేసేయకుండా ఏంది నువ్వు చేసే ప్రార్థన? ఆ ప్రార్థనకు జవాబులు వస్తాయా? ఎన్ని సంవత్సరాలు చేసినా సరే ఆ బ్రతుకు మారదో, ఆ కుటుంబ పరిస్థితులు కూడా మారవు. ఇక్కడ అంటున్నాడు తోమా దగ్గరికి వచ్చి అంటున్నాడు నీ చెయ్యి చాపు, నీ వేలు నా పక్కలో ఉంచు, వెళ్ళు నీ చెయ్యి చాపు, నీ వేలు చాపు. చూడవయ్యా, పరిశీలన చేసుకోవయ్యా, నమ్ము. ప్రియులరా, ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే మొదటి ట్రిప్పులో తోమా లేడు, ఉన్నాడా? మొదటి ట్రిప్పులో లేడు. కానీ ఎగైన మరలా ఇతనికి ఉన్నటువంటి ఆ అనుమానపు దాన్ని బట్టి దేవుడు మరలా అక్కడికి మరలా వచ్చాడు. వచ్చి ఎంత కనికరం గల దేవుడు చూడండి. అలా విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలా. దేవుడు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు నీకు, ఎన్ని ప్రసంగాలు నే భాగ్యం ఇచ్చాడు, ఎన్నిసార్లు దేవుడు గద్దించాడు, ఎన్నిసార్లు నీ స్థితి నీకు అర్థం చేశాడు. అన్ని అవకాశాలు ఇచ్చినా హృదయం కఠినం చేసుకొని ఇంకను ఏదో దాన్ని షో చేస్తూ ఉంటుంటే ఆ షోకి నువ్వు దీవించబడతావా? దేవుడు మరలా ఒక అవకాశం ఇచ్చి తను బలహీనుడిగా ఉన్నటువంటి వాడికి బలవంతుడిగా మళ్ళీ తిరిగి లేపాడు. అనుమానపు తోమ, ఇప్పుడు అతని పేరేంటి?
అనుమానపు తోమ కదా ఆ పేరు అనగానే ఏమన్నాం మనం? అనుమానపు తోమ. ఇప్పుడు ఏమయ్యాడు? అపోస్తులుడైన తోమ. అబ్బా, ఎంత ఎదిగిపోయాడండి! అనుమానపు తోమ, అపోస్తుడైన తోమ. ఆ తోమానే ఈ భారతదేశానికి వచ్చి నీకు నాకు ఈ సువార్త అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనంటే ఈ అనుమానపు తోమనే. అది తొలగిపోయిన తర్వాత, దేవుడు ధైర్యం ఇచ్చిన తర్వాత, దేవుడు సమాధానం ఇచ్చిన తర్వాత అగ్ని వలె మండిపోయి, ఇది ఎక్కడ ఎవరో దేవుడు యేసు క్రీస్తు గురించి విననటువంటి ప్రాంతానికి దేవుడు పంపితే వచ్చి తన ప్రాణాల సైతము పెట్టి వెళ్ళినటువంటి వ్యక్తి తోమా. ఎంత గొప్పగా తను త్యాగం చేశాడు చూడండి. ఈ దినము మనం సమాధానంతో ఉన్నామంటే, మనం నెమ్మదితో ఉన్నామంటే, మనం రక్షణ పొందామంటే, మనకు విడుదల దొరికిందంటే, మనం ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం ఎవరో? ఒకప్పుడు మనలాగా అశాంతితో ఉన్నటువంటి వ్యక్తి, అనుమానంతో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మార్పు చెందిన తర్వాత తిరిగి ఈ దేశానికి వచ్చిన తర్వాత మనకు ఆ యొక్క ఆ అనుమానపు జాబితాలో లేకోకుండా తుడిచివేసి దేవునితో మనకు సంబంధాన్ని కలిపినటువంటి వ్యక్తి. ప్రియులారా, మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. మరలా ఆయన రాకపోతే, యేసు పాట పాడతాం కదా, ఏం పాట? మరల నన్ను దర్శించుము. పాడతావా? శ్యామ్ పాడతాడు ఆ పాట. ఏమి చాలాసార్లు అన్నా. ఏంటిది? మరలా అని పాడు. పాడండి, అందరు పాడండి. మలినము ప్రోక్షించుముని రుధిరము దేవ తొలగించుము నా మలినము. మరల నన్ను దర్శించుము ప్రభు, మరల నన్ను దర్శించుము, మరల నన్ను దర్శించుము ప్రభు, మరల నన్ను దర్శించుము. హిస్సోపుతో నీవు నన్ను కడుగుమా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చుమా. హిస్సోపుతో నన్ను కడుగుమా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చుమా. ప్రాణాత్మ దేహము కాదు హృదయము, ప్రాణాత్మ దేహము శుద్ధి చేసి సిద్ధపరచు సురక్షక, శుద్ధి చేసి సిద్ధపరచు సురక్షక. మరల నన్ను దర్శించుము ప్రభు, మరల నన్ను దర్శించుము. చాలు. చూడండి, ఈ పాటలో పాట పాడిపోవటం వరకే పరిమితం అవ్వకూడదు. ఏమన్నాడు? మరల నన్ను ఎన్నిసార్లు దర్శిస్తున్నాడు దేవుడు మనలను. తన వాక్యము ద్వారా, తన హెచ్చరిక ద్వారా, తన మాటల ద్వారా ఎన్నిసార్లు దర్శించిన బుద్ధిహీనంగా తుడిచేసుకుని వెళ్ళిపోతున్నావు. పాట పాడుతున్నావు. దేవుడి దర్శించినటువంటి కాలము తర్వాత ఆ మాటలో ఉన్నటువంటి పదం అన్నాడు. ఏమన్నాడు? మరలా నన్ను దర్శించుము అని ఏమన్నాడు? దాన్ని వచ్చిన తర్వాత ఏముంది? మొదట్లో మరల నన్ను దర్శించుము ప్రభు, మరల నన్ను దర్శించుము. ప్రక్షాళన చేయుమా, ప్రక్షాళన చేయాలి, శుద్ధీకరించుమా. ప్రక్షాళన
శుద్ధీకరించు. దర్శిస్తే ఏం చేయాలి? ప్రక్షాళన. దేవుడు దర్శిస్తే ఏం చేస్తాడు? ప్రక్షాళన చేయాలి, శుద్ధీకరించాలి. ఇక్కడ ఈ తోమాకి జరిగింది ఏంటి? ఏం చేశాడు? ప్రక్షాళన చేశాడు, శుద్ధీకరించాడు, అధికారాన్ని ఇచ్చాడు, బలమును ఇచ్చాడు, ధైర్యమును ఇచ్చాడు. వెళ్ళు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు. దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత అంత. ఎన్నిసార్లు దర్శిస్తున్నాడో, నీతో మాట్లాడుతున్నాడో లెక్క లేకుండా నీ జీవితాన్ని కఠినపరుచుకుంటున్నావు. ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చూపించగలిగినటువంటి ధైర్యము వాళ్ళు ఎవరైనా కానీ, వారు ఎవరైనా సరే, యథార్థత అనేది నీలో ఉన్నట్లయితే నీకు దాపరికం ఉండదు. అక్కడ యథార్థత లేదు కాబట్టి ఏమొచ్చింది? అక్కడ ఏమి చోటు చేసుకుంది? అక్కడ ఆ పరిశుద్ధం మురికి, ఆ మురికిని దాస్తున్నావు. అదొక మురికి కాలువ. సమరయ స్త్రీ హృదయం ఒక మురికి. ఆ మురికి కాలువను దేవుడు ప్రక్షాళన చేశాడు. ప్రక్షాళన చేసి ఏం చేశాడు? అందులో జీవజల ఓట ఆమె హృదయం నుంచి ప్రవహించేలాగా చేశాడు. అది పొంగి పొర్లి ఆ ఊరు మీద అనేకులకు అది తాకింది. ప్రక్షాళన చేయబడ్డావా? పరిశుద్ధపరచబడ్డావా? దేవుడు పలుమార్లు నిన్ను దర్శించినప్పుడు దాన్ని నాది కాదులు అనుకుని తోసివేసుకుని వెళ్ళిపోతే నువ్వు శిక్షను తప్పించుకోలేవు. హృదయాంతరంగం చూడగలిగిన దేవుడు ఉన్నాడు. అనుమానించకుండా ప్రార్థన చెయ్యి. హృదయంలో నుంచి దేవుని సన్నిధిలో నీ హృదయం ఉన్నది ఉన్నట్లుగా ఆ పదాలను వ్యక్తపరచు. ధైర్యంగా ప్రార్థన చెయ్యి. పాపం చేయని వాడు ఎవడు లేడు ఈ భూమి మీద. ఎందుకు అపవాదిని అది పెట్టి ఇది ఒప్పుకోబాకు, ఇది చేయబాకు, ఈ పదం పెట్టబాకు అని నొక్కేసి నేను అదే స్థితిలో పడేసి ఉంచి ఆడిల్లే స్థానానికి నేను తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తుంటే వాడి చేతుల్లోకి చిక్కుకుంటావా? వాడి దారిలోకి వెళ్తావా? ప్రియులరా, దేవుడిచ్చిన హెచ్చరిక ఏంటంటే తోమాకి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అప్పుడు అంటున్నాడు అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో. మనకు సవాలు. ఇప్పుడు ఆ దినాలలో తోమా ఆయన చూచి నమ్మాడట. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే చూడక నమ్మువాడు ధన్యుడు. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అని నమ్ము. దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేరకుండా నా చెవులు మందం కాలేదు, నేను వింటున్నా. ఆ మాట నమ్మితే దేవుడు నేను చేసిన ప్రార్థన విన్నాడు అని నమ్ముతావు. అపవాదికి చోటేవో. కాబట్టి ప్లేరా, దేవుని సందులో సపరీక్ష చేసుకుందాం. తోమా అనేటువంటి వ్యక్తి మొదట బలహీనుడిగా కనపడ్డప్పటికీ తనకున్నటువంటి సందేహాన్ని దేవుని సన్నిధిలో దేవుడే స్వయంగా వచ్చి తన అనుమానాన్ని ఉన్నదిగా రుజువు చేసుకొని దాన్ని పటాపంచలు చేసేసిన తర్వాత అప్పుడు తను బలవంతుడై దేవుని ఒక మాటను పట్టుకొని ఈ దేశాన్ని ఆయన వెలిగించగలిగాడు. ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం. మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. లేచి నిలబడదాం. అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను తోమా వలె ఉన్నాను ప్రభువా, బలహీనమైన స్థితిలో ఉన్నాను ప్రభువా. అనుమానముతోనే నేను ప్రార్థన చేస్తేనే అనుమానము, నా ప్రార్థనే సరైనది కాదు, నాకున్నటువంటి ఆలోచన సరైనవి కాదు, నా బిడ్డల పైన ఉన్న ఆలోచన సరైనది కాదు ప్రభువా. భార్యాభర్తల మధ్య సమాధానము లేకుండా ఉన్నాము ప్రభువా, నెమ్మది లేకుండా ఉన్నాము ప్రభువా, ఒకరిని డౌట్ చేసుకునేలాగా ఉన్నాము ప్రభువా. నిజముగా మిమ్మల్ని కలిగిన వ్యక్తులు అయినట్లయితే ఆ స్థితి ఉండదు కదా ప్రభువా, ఆ స్థితి ఉండదు కదా ప్రభువా. అడుగు, దేవుని సందులో నోరు విప్పి ప్రార్థన చేయి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్య ఇది, ప్రతి కుటుంబంలో ఉన్న సమస్య. దేవుని సందులో మొరపెట్టు, దేవుని సందులో మొరపెట్టు, రోదన చేయి. యేసయ్యా, యేసయ్యా నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించు, మరలా నన్ను దర్శించయ్యా, మరలా ఒక్కసారి నన్ను దర్శించయ్యా, నా మనోనేత్రములు తెరువయ్యా, నా బుద్ధిహీనతను క్షమించయ్యా. అడుగుతావా దేవుణ్ణి? ప్రభుని అడుగుదాం. మన హృదయాలు తెరిచి, ప్రభువా నిజమే
తోమ వలె అనుమానించేటటువంటి స్వభావంతో ఉన్నాను నాయన. తండ్రి, నన్ను క్షమించుము ప్రభువా. పాపినైన నన్ను క్షమించు తండ్రి. నన్ను ఒకసారి ప్రక్షాళన చేయుము. నన్ను శుద్ధీకరించు, నా మొరాలకించు ప్రభువా. ఎంతో మందిని నీవు పరిశుద్ధులుగా తీర్చివేశావు. ఎంతో మందిని పరిశుద్ధులుగా మార్చివేశావు. ఎంతో మందిని నాయన నీ ప్రియబిడ్డలుగా అంగీకరించావు. తండ్రి, నన్ను క్షమించు నాయన. హృదయమంతటితో ప్రభువుని అడుగుతావా? ఈ సాయంకాల సమయంలో మరొకసారి ప్రభు సన్నిధిని వేడుకుందాం. ప్రభు పాదాల పైన పడదాం. ప్రభువుని వేడుకుందాం. ప్రభా, నేను పాపినయ్యా. ఇంకనూ రక్షణ పొందకుండా, ప్రక్షాళన కాకుండా ప్రతిదినము మనల్ని మనం శుద్ధీకరించుకుందాం. ప్రక్షాళన చేయుమా, శుద్ధీకరించుమా, ప్రోక్షిల్చుము నీ రుధిరము దేవా, తొలగించుము నా మలినము. ప్రోక్షిల్చుము నీ రుధిరము దేవా, తొలగించుము నా. చేయాలి, ప్రార్థన చేయాలి. నోరు తెరుపు, నోరు యొక్క నీ రక్తధారల చేత హృదయ కాఠిన్యాన్ని పక్కన పెట్టి నీ స్థితి ఏంటో దేవునికి చెప్పు. నీ ఆత్మీయ స్థితిని దేవునికి చెప్పు. దేవుడు నీకు శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. నీ కుటుంబంలో నెమ్మదినిస్తాడు. ఓపెన్గా దేవునికి చెప్పు. తండ్రి, నన్ను కరుణించు నాయన. నన్ను క్షమించు. నా పితృత యావత్తు పోనట్టు నా మీద నీ యొక్క పరిశుద్ధ రక్తమును ప్రోక్షించు తండ్రి. మరొకసారి నన్ను దర్శించు ప్రభువా. నోరు తెరిచి ప్రార్థన చేస్తే నీకు మేలు. అనేక సార్లు దేవుడు నిన్ను దర్శించినా కూడా కఠినపరుచుకుని వెళ్ళిపోయావు దేవుని సన్నిధి నుంచి. నీ హృదయాన్ని కఠినము చేసుకున్నావు. ఇది నాది కాదులే అనుకుంటున్నావు. నా బిడ్డలు పాడైపోతున్నారయ్యా. నా కుటుంబం విచ్ఛిన్నమైపోతుందయ్యా. సమాధానము లేకుండా ఉన్నామయ్యా. తండ్రి, నాయన నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాము ప్రభా. బుద్ధిహీనత మమ్మల్ని ఏలుబడి చేస్తున్నదయ్యా. క్షమించమయ్యా. అడుగుతావా దేవుని? నోరు చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామను కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మమ్మలను దర్శించినందుకై నీకు వందనాలు. మరొకసారి మమ్మలను దర్శించమని ప్రార్థించినప్పుడు మమ్మల్ని దర్శించారు నీ వాక్యము ద్వారా. మా స్థితిని మాకు అర్థం చేశారు. మరలా నూతన సృష్టిగా మమ్మలను మార్చండి నాయన. ప్రభా, ఒక ప్రజ్వలించు జ్వాలగా మమ్మలను మార్చండి. యమము కట్టే తెల్లగా మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నడిపించు. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రోక్షిల్చుము నీ రుధిరము దేవా, తొలగించుము నా మలినము.
దయచేసి కూర్చుందాం. అందరు కూర్చోండి దయచేసి. అందరు కూర్చోండి. మరల నన్ను దర్శించుము ప్రభు, మరల నన్ను దర్శించుము, మరల నన్ను దర్శించుము ప్రభు, మరల నన్ను దర్శించుము. ప్రక్షాళన చేయుమా, శుద్ధీకరించుమా, ప్రక్షాళన చేయుమా, శుద్ధీకరించుమా. ప్రోక్షించుముని రుధిరము దేవా, తొలగించుము నా మలినము. ప్రోక్షించుముని రుధిరము దేవా, తొలగించుము నా మలినము. మరల నన్ను దర్శించుము ప్రభో, మరల నన్ను దర్శించుము. సోపుతో నీవు నన్ను కడుగుమా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చుమా. ఈ సోపుతో నీవు నన్ను కడుగుమా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చుమా. నాదు హృదయము ప్రాణాత్మ దేహముల్, నాదు హృదయము ప్రాణాత్మ దేహముల్. శుద్ధి చేసి సిద్ధపరచు యేసు రక్షక, శుద్ధి చేసి సిద్ధపరచు యేసు రక్షక. మరల నన్ను దర్శించుము ప్రభో, మరల నన్ను దర్శించుము. పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను దహించి నన్ను ఒక ప్రజ్వలించు జ్వాలగా నన్ను మార్చుతారు. పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను దహించుమా, ప్రజ్వలించు జ్వాలగా నన్ను మార్చుమా. పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను దహించుమా, ప్రజ్వలించు జ్వాలగా నన్ను మార్చుమా. నీవు పంపువు జీవం నన్ను నింపగా, నీవు పంపువు జీవం నన్ను నింపగా. నాలో నీ జీవత నిర్మూలపరచుమా, నాలో నీ జీవత నిర్మూలపరచుమా. మరల నన్ను దర్శించుము ప్రభో, మరల నన్ను దర్శించుము. అందరూ పాడదాం. మరల నన్ను దర్శించుము
ప్రభు మరల నన్ను రక్షించుము, ప్రక్షాళన చేయుమా, శుద్ధీకరి పాడదాం. ప్రక్షాళన చేయుమా, శుద్ధీకరించుమా, ప్రోక్షించుము నీ రుధిరము, దేవా తొలగించుము నా మలినము. ప్రోక్షించుము నీ రుధిరము, దేవా తొలగించుము నా మలినము. మరల నన్ను దర్శించుము ప్రభో, మరల నన్ను దర్శించుము, ప్రక్షాళన చేయుమా. అందరూ ఒకసారి తలలు వంచి కళ్ళు మూసుకుని హృదయం అంతటితో ఈ మాట చెప్తాం. ప్రక్షాళన చేయుమా, శుద్ధీకరించుమా. మరొకసారి గట్టిగా, ప్రక్షాళన చేయుమా, శుద్ధీకరించుమా. మన హృదయం మీద చేతులు వేసుకొని రెండు చేతులు పెట్టి ప్రక్షాళన చేయుమా, శుద్ధీకరించుమా, ప్రోక్షించుముని రుధిరము. యేసు రక్తము ద్వారా మనలో హృదయము పవిత్రపరచబడుతుంది. ఆయన రక్తము ఈ సాయంకాల సమయంలో మనను శుద్ధీకరించునుగాక. ప్రోక్షించుముని రుధిరము, దేవా తొలగించుము నా మలినము, తొలగించుము నా మలినము. యేసయ్యా తొలగించుము నా మలినము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాము. ప్రతి కుటుంబంలో వేధిస్తున్నటువంటి సమస్య, ఈ దినాలలో అనుమానము అనేటువంటిది ప్రతి చిన్నదానికి ప్రభా ఆ యొక్క అపవాది పెట్టి మమ్మల్ని మభ్యపెట్టి కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. సమాధానం లేకుండా చేస్తున్నాడు. తల్లి తండ్రులకు బిడ్డలకు సమాధానం లేకుండా పోతుంది. ప్రభా ఇట్టి పరిస్థితులలో అపవాది అంత ర్యాపిడ్గా పనిచేస్తున్నటువంటి దినాలలో ప్రభా నాయన, నువ్వు మరలా దర్శించే దేవుడు అని, ఆనాడు తోమాను మీరు దర్శించారని, నేడు మరలా మాకు ఒక అవకాశం ఇచ్చారని మేము విశ్వసించి ఈ దినమైన మమ్మల్ని మేము ప్రక్షాళన చేసుకున్నట్లయితే అది మా జీవితాలకు ఎంతో మేలుకొల్పు ప్రభా. మీ సహాయమైన దయచేయండి. ఈ దిన వాక్యాన్ని మా అందరి హృదయంలో ఫలింపచేయండి. ఎత్తబడిన కానుకలు నీ మహిమార్థి వాడమట్లుగా సహాయం చేయండి. తిరిగి మరలా మీ సన్నిధిలో మేము కలుసుకున్న వరకు మీ సన్నిధి మాతో ఉంచండి. రేపు జరగబోయే వివాహ విషయంలో మీరు బిడ్డలను తీసుకొని రండి, జయకర్మగా దాన్ని జరిగించండి. లక్ష్మి గారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. తిరిగి మరలా నీ మందిరానికి తను రాగలిగినట్లుగా మీరు సహాయం చేయండి. ఇజ్రాయెల్ ప్రోగ్రాం కొరకు కూడా ప్రభా దాని విషయం కూడా మీ సందులో ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే మమ్మల్ని నడిపించండి ప్రభా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ దినము ప్రభా మ్యూజిక్ టీంని కూడా మీరు తీసుకుని వచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ప్రతి వారం మేము దీని యందు ఆనందిస్తూ నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి మీరే మాకు సహాయం ఇచ్చేయమని, ఈ మందిరంలో ఎంతమంది అడుగు పెట్టారో వాళ్ళందరూ మేలుకొల్పబడటానికి, మేలు పొందడానికి మీరే సహాయం ఇచ్చేయమని నీ కృపాహస్తాలకు అప్పగించుకొంచెం వెళుతున్నకు మీ తోడు మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మకు అన్ని సహవాసము వాక్యం ఎన్న మేరకు మనలో ఉన్నటువంటి ప్రతి వెళితిని పూడ్చివేసి ఆయనతో సంబంధాన్ని ఏర్పాటు చేసి మనల్ని ధైర్యస్తులుగాను, నెమ్మదస్తులుగాను, ప్రశాంతంగా జీవించేటువంటి జీవిత విధానాన్ని మనకు ఆయనే కొనసాగించి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.